ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారండి? ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరూ బాగుండాలి అని అనుదినము ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అత్యధికంగా చదివే పుస్తకము కీర్తనల గ్రంథము. పార్ట్ 7 కంటిన్యూషన్, పార్ట్ 8. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా రక్షణ దుర్గము, ఎవరికి వెరుతును? నా శరీరం మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎక్కువగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేయుదును. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థన చేసినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదకుడని నీకు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నాతో అనెను. నీ ముఖమును నాకు దాచకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయకుడవు నీవే, రక్షణకర్తయగు నా దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గములను నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్ష్యములను క్రూరత్వమును వ్రెల్లగ్రక్కువారు నా మీదకి లేచియున్నారు. నా విరోధుల ఈచెకు నన్ను అప్పగింపకుము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. దావీదు కీర్తన 28వ అధ్యాయము 1 నుండి. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవిని ఆలకింపుము. నీవు మౌనంగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపుకు నా చేయి ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వనిని ఆలకింపుము. భక్తిహీనులను, పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు. ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ ప్రజలను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమెన్. దేవుడి ఈ కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.
నెక్స్ట్ వీడియోలో పార్ట్ 9గా కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం నుండి మరికొన్ని వచనములను మనం అధ్యయనం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము నుండి కంటిన్యూషన్ కాబట్టి ఈ వీడియోకి చేసిన ముందు వీడియోలు కూడా చూసి ఆధ్యాత్మిక మేలులు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును దీవించునుగాక.